లొకేషన్ అది ఎలా ఉంది, అన్ని సాయం చేస్తున్నారు, ఎలా ఉంటున్నాయి ఏంటి అని అడగడానికి. ఆయన ఎమ్మెల్యే గెలిచి ఈ ప్రభుత్వం వచ్చి మంత్రి అయ్యి సంవత్సర కాలం పూర్తయిందమ్మా. ఈ సంవత్సర కాలంలో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేదంటే ఏమైనా మంచి పనులు మంచి జరిగిందని చెప్పి అడగడానికి వచ్చారు. ఏమైనా జరిగింది ఈ సంవత్సర కాలంలో మీకు? రిజిస్ట్రేషన్ అది ఇంటి పట్టాలు అవి ఇచ్చారండి మాకు. దీనికి ఇంతకుముందు పట్టా లేదమ్మా? లేదండి, లేదు. పట్టాలు అవి ఎన్ని ఏళ్ళ బట్టలేదమ్మా? అసలు కొన్నది నుంచి పట్టాలు ఏం లేవండి. సంవత్సరం అంటే ఐ మీన్ ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది మీరు వచ్చి? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుండి మీకు ఇళ్ళ పట్టా లేదమ్మా? మరి ఈయన వచ్చిన తర్వాత ఇచ్చారా? అవునండి. అప్పుడు ఆయన ఉన్నప్పుడు వస్తాయని అన్నారు, ఇవ్వలేదండి జగన్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇచ్చారండి. అనుకున్నారా మరి ఎమ్మెల్యేలు అంటే ఎలక్షన్ ముందు ఓట్లు ఆడడానికి వస్తారు, గెలిచిన తర్వాత ఏం ఉండదు, మళ్ళీ ఎన్నికల్లోనే వస్తారు. అట్లాంటి దీని సంవత్సర కాలంలోనే ఉన్నామండి. కానీ ఆయన పట్టాలు కూడా ఆయన చేతుల మీదగానే ఇచ్చారు మాకు. మరి ఇది ఎవరికో ఇద్దరికి ముగ్గురికి ఇచ్చేసి వేరే వాళ్ళు ఇస్తారని అనుకున్నామండి మేము. కానీ ఆయన చేతుల మీదే మాకు అందరూ ఆయనతోటే ఇచ్చారండి. ఆయన అన్ని మాట్లాడారమ్మా. ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడారు? ఇప్పుడు ఏమంటే అన్నీ మీకు బాగానే ఉన్నాయమ్మా అని అడిగారు. ఆరోగ్యం ఎలా ఉంటుంది అన్నారు. మీకు అన్ని సదుపాయాలు ఎలా ఉన్నాయి అన్నీ బాగానే అడిగారు. హ్యాపీనా మీ ఎమ్మెల్యేగా ఆయన పనిచేసే తీరుకి? హ్యాపీ అయినండి. ఉంటేనే బాగానే ఉందండి అంతా. సార్ మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు చాలా మంది ఎమ్మెల్యేలు చూసుంటారు ఈ నియోజకవర్గంలో. సో ఇప్పుడు లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఏంటి అసలు ఆయన పనితీరు ఎలా ఉందండి, ఏం చెప్తారు? బాగానే ఉంది సార్, ఆయన పనితీరు బాగానే ఉంది సార్. ఈ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది సార్. పట్టాలు ఇచ్చారు, బాగానే ఉంటుంది అనుకుంటున్నాం సార్. బాగానే జరుగుతుందా ఈ సంవత్సరం ఏడాది కాలంలో? ఏమైనా సమస్యలు ఉన్నాయా? బాగానే జరుగుతుంది సార్. అంటే ఇంతకుముందు ఇట్లా ఏదైనా ఎమ్మెల్యే వచ్చి మిమ్మల్ని అడిగారా ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పేసి? ఏమీ లేవు సార్, ఏమీ లేవు. బాగానే ఉన్నది, బాగానే అడుగుతున్నారు, బాగానే చేస్తున్నారు సార్. లోకేష్ గారు వస్తారు అనుకున్నారా మీరు? అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆయన కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ అడగడం కూడా, ఇంటింటికి వెళ్ళడం కూడా నాకు అది హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మొన్న వరదలు వచ్చినప్పుడు మాకి చాలా ఇబ్బంది పడ్డాం మేము. ఇప్పుడు రిటర్నింగ్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు కదా, అదైతే మాకు చాలా సేఫ్ అనమాట. ఆ విషయంలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే పట్టాలు ఇవ్వడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ ఏరియాకి పట్టాలు రావడం నిజంగా అది అనుకోలేదు, ఈ ఏరియాకి వస్తుందని. లోకేష్ గారు మాట ఇచ్చారు, అలాగే చేస్తారు. అలాగే తల్లికి వందన పథకం కూడా డబ్బులు ఎంతమంది అంటే అంతమందికి వేస్తున్నారు. ఆల్రెడీ మాకు వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉంది. అయితే హార్ట్ఫుల్ గా ఆయన రావాలని కోరుకున్నాం, ఆయన వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. మాట్లాడే తీరు ఎలా అనిపిస్తుంది? ఆయన చాలా మంచిగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడే విధానం అనేది చాలా బాగుంటుంది అనమాట కదా. అంటే ఎప్పటి నుండో రాజకీయ కుటుంబము, వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కదా, అట్లా ఏమైనా గర్వం ఏమైనా చూపిస్తున్నారా? లేదండి, ఆయన అసలు అలాంటిది ఏది లేదు. ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడే విధానం అనేది చాలా బాగుంటుంది అనమాట.